స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ ఎప్పుడూ దూకుడుగానే పాలిటిక్స్ చేస్తారు. ఆయనకు సొంత పార్టీ వల్ల ఆ అవకాశాలు పుష్కలంగా దక్కాయి. ఆయన విపక్షంలో ఉంటే 67 సీట్లు సాధించారు. అదే అధికారం చేతిలో పడిన నాడు 151 సీట్లు అందుకున్నారు. అయితే జగన్ 2019 నుంచి 2024 ఐదేళ్ల పాలనలో చూస్తే మంత్రివర్గం కూర్పు నుంచి అన్ని నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛతో తీసుకున్నారు. ఆనాడు ఆశావహులు చాలా మంది ఉన్నారు. కానీ వారంతా బాధపడినా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే విపక్షం వెరీ వీక్ గా ఆ ఐదేళ్లు ఉంది. దాంతో అటు నుంచి ఇటువైపు చేతులు కలిపినా సుఖం ఉండదు సరికదా. మెడ మీద ఫిరాయింపుల కత్తిపెట్టి వేటు వేస్తారు. అలా అనేక నిర్ణయాలు జగన్ నాడు తీసుకున్నా అంతా ఓకే అనే అంటూ వచ్చారు. అయితే ఈసారి టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా ఏపీలో ఎన్నికలు సాగాయి. సర్వేలు అంచనాలు ఎన్ని చూసుకున్నా రెండు పక్షాలకు ఛాన్స్ అని అంటున్నారు. ఎవరు పవర్లోకి వచ్చినా కూడా బొటాబొటి మెజారిటీతోనే అని కూడా చెబుతున్నారు. కొన్ని అంచనాలు అయితే వైసీపీకి 93 నుంచి 96 సీట్లు మాత్రమే ఇచ్చింది. అదే సమయంలో టీడీపీ కూటమికి 79 సీట్లు ఇచ్చింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి చాలా దగ్గరగా రెండు పార్టీలు మోహరించి ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఇటు నుంచి అటు ఎవరు జంప్ చేసినా ఏకంగా ప్రభుత్వానికే ఇబ్బంది వస్తుంది. ఇక అవతల పక్షంలో చంద్రబాబు 79 సీట్లు కనుక సాధించి వస్తే జగన్ పాలన సాఫీగా సాగుతుందా అన్నది ఒక చర్చగా ముందుకు వస్తుంది. చంద్రబాబు రాజకీయ గండరగండడు అని చెబుతారు. ఆయన రాజకీయంగా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు అన్నది 2019 నుంచి 2024 మధ్యలోనే రుజువైంది. బండ మెజారిటీ వైసీపీకి ఉన్న వేళ కేవలం తనకు ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలతో ఆయన ఎమ్మెల్సీ సీటును సాధించారు అంటే ఆ చాతుర్యం వర్ణించగలమా అన్నది కూడా మాట ఉంది. అలాంటిది జగన్ కి బొటాబొటీ మెజారిటీ వస్తే ఎలా పాలన సాగుతుంది అన్నదే చర్చగా ఉంది. సర్వేలు నిజమై వైసీపీ అధికారం చేపట్టినా అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీ ఒంటరిగానే పోరాడింది. కేంద్రంలోని బీజేపీతో పొత్తు లేదు. ఈసారి అలా కాదు. ఎన్డీఏ మెంబర్ గా టీడీపీ ఉంది. కేంద్రంలో మోడీ వస్తే కేంద్ర మంత్రి పదవులు టీడీపీకి దక్కుతాయి. అదేవిధంగా కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి జగన్ సర్కార్ ని కట్టడి చేయడానికే చూస్తుంది. దాంతో పాటు గత 5 ఏళ్ల పాటుగా హాయిగా సాగిన పాలన మాదిరి ఈసారి సాగే అవకాశాలు వైసీపీకి తక్కువ అని అంటున్నారు. బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జగన్ పూర్తిగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వైసీపీ ఆకర్ష్ మంత్రంతో టీడీపీ కూటమి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించాలనుకున్న కేంద్రంలో మోడీ సర్కార్ ఉంటే అసలు వీలు పడదని అంటున్నారు. అయితే ఇదంతా కొన్ని సర్వే సంస్థల అంచనా మాత్రమే అని, వైసీపీకి అనుకూలంగా భారీ ప్రభంజనమే వీచిందని, ఎంత తక్కువగా వేసుకున్నా 130 నుంచి 140 సీట్లు వస్తాయని కూడా లోపాయికారిగా పార్టీలో వినిపిస్తున్న మాటగా ఉంది. జగన్ అయితే 151 సీట్ల కంటే ఒకటి ఎక్కువే వస్తుందని అంటున్నారు. అలా జరిగితే మాత్రం పూర్వం మాదిరిగా వైసీపీ అధినాయకత్వం తనదైన శైలిలో పాలన చేయగలదు. లేకపోతే మాత్రం ఇబ్బందులే, అది కూడా మొదటి రోజు నుంచే అని వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఈ సర్వే ఫలితాలు, అంచనాలు ఎలా నిజమవుతాయో లేక ఏమి జరుగుతుందో. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.